చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు వైద్య సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించినట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రమాద సమాచారాన్ని ముఖ్యమంత్రికి చేరవేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరినట్లు చెప్పారు. అర్ధరాత్రి 12:45 సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్తిపాటి తెలిపారు. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న ఒకే గ్రామానికి చెందిన 15 మంది ఆటోలో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని, ఇందులో 7 మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్ఘటనపై సీఎంఓ అధికారులు, హోంమంత్రి అనిత కూడా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. చిలకలూరిపేటలో ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద దుర్ఘటన ఎప్పుడు జరగల. 7 కొంతమంది దెబ్బలు తగిలినాయి. 3 ఆర్కే హాస్పిటల్లో ఉన్నారు, 4 గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక చిన్న అమ్మాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉండటం జరిగింది. ఈ సంఘటన చూస్తే ఏంటంటే 7 స్పాట్లోనే చనిపోయారు. 5 ఇక్కడ ఉన్నారు. 5 గుంటూరులో 2 ఉన్నారు. మొత్తం 7లో 6 50 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు, 1 జంట ఉన్నారు. మిగతా 3 ఆర్కే హాస్పిటల్లో ఉన్నోళ్ళు స్వల్ప గాయాలతో ఉన్నారు. గుంటూరు ఇప్పుడు పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తుంది. సూపరింటెండెంట్ తోటి ఉదయం 6కే నేను మాట్లాడటం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. సీఎం ఆఫీస్ కూడా మాట్లాడటం జరిగింది. జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా బాధాకరం. అందరూ 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళే ఏలూరు గ్రామం నుంచి ఉన్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా పరామర్శించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఏం సహాయం చేయాలో, సభ్యత్వం ఉన్న వాళ్ళకేమో పార్టీ ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. బస్సు వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా చనిపోయిన మనుషులు తీసుకురాలేకపోయినా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, కూటమి ప్రభుత్వంలో ఆ కుటుంబాలకి అవకాశం ఉన్నంత వరకు సహాయం కూడా ప్రయత్నం చేయటం జరుగుతుంది. చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. వారు కూడా వెంటనే స్పందించడం కూడా జరిగింది. ఏది ఏమైనా జరిగిన సంఘటన చూస్తే చాలా బాధేస్తూ ఉంది. ఆ కుటుంబాలకి, వారికి తప్పకుండా కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటున్నాను.